వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలో మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ఆధ్వర్యంలో బాచ్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో జాప్యాన్ని నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హరితవనం కాలనీ కమాన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఈ క్రింది విషయాలను ఫ్లైఓవర్ నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి, నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి వివిధ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం కొరకు ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి, ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి డెడ్ లైన్ విధించాలి, ఫ్లైఓవర్ ఉపరితలంపై నిర్మాణాలను పూర్తి చేయడానికి ముందే ఫ్లైఓవర్ కి రెండు పక్కల సర్వీస్ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఫ్లైఓవర్ కి ఇరుపక్కల యూటర్లను క్రాస్ రోడ్ దగ్గరలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయబడమైనది. ఈ ఆలస్యం ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమించుతామని హెచ్చరించడమైనది. వర్షంలో కూడా ఇంత భారీ ఎత్తున ప్రజలు పాల్గొనడం చూస్తుంటే ప్రజలు ఎంత విసిగిపోయారో అర్థమవుతుందని, ప్రజల ఓర్పుని సహనాన్ని చేతకనితరంగా భావించొద్దని హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాచ్పల్లి వాసులందరికీ కృతజ్ఞతలు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయలక్ష్మి, సుబ్బారావు, బీజేపీ నాయకులు సుబ్బారావు, దాసి నాగరాజు, రచ్చ చక్రాధర్, కొండమ నాయుడు, వివిధ కాలనీలోని అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈరోజు వివిధ కాలనీ అసోసియేషన్స్ నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ వారి యొక్క నిరసన తెలియజేయడం జరిగిందండి. ఫ్లైఓవర్ గత 2 ఏళ్ల క్రితం ప్రారంభించినా కానీ ఇంకా నత్తనడక నడుస్తూ ఉందండి. వివిధ శాఖల యొక్క సమన్వయ లోపం వల్ల ఈరోజు జరిగిన జాప్యం వల్ల ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్ మరియు యాక్సిడెంట్లు అవుతూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వారి యొక్క ప్రాణాలను తెచ్చుకోవడం జరుగుతుందండి. ఈ ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు లేడీస్ అయితే ముఖ్యంగా ఇంటికి కాకుండా ఆఫీస్కి కాకుండా రోడ్ల మీదే ఎక్కువ ట్రాఫిక్ కండిషన్లో ఉండి వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని కోల్పోతున్నారు. ఇట్లా కాకుండా వివిధ శాఖల యొక్క సమన్వయం పరచాలి అంటే ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేజర్ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కటి సమన్వయ మీటింగ్ కండక్ట్ చేసి ఎప్పటిలోగా ఈ పనులు పూర్తి చేస్తారో ప్రజలకు తెలియపరచాలి. 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు కూడా ఇంకా బేస్మెంట్స్ ఉంచే ఉన్నాం. సరే, ఫ్లైఓవర్ ఎప్పటికన్నా చేసుకోండి, అదేం మాకు ఇబ్బంది లేదు. కానీ ఆ పక్కన ఉన్న సర్వీస్ రోడ్లు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రతిదీ పూర్తి చేసి ఈ బాచుపల్లి సిగ్నల్ గతంలో ఉండే ఏదైతే క్లోజ్ చేశారో దాన్ని ఓపెన్ చేసి ప్రజలకి ట్రాఫిక్ కండిషన్ లేకుండా చూడండి. ఇదొకటే మా అందరి విన్నపము. రెండోదండి, అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క వీటి తప్పుడు ఉండడం వల్ల కార్ బంపర్లు తగిలి అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క అప్రోచ్ రోడ్స్ అనేది కూడా 2 వీలర్స్ అయితే స్కిడ్ అయి పడిపోతున్నారు. ముఖ్యంగా లేడీస్ పిల్లలు తీసుకుని స్కూల్స్కి వెళ్తూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. దయచేసి అధికారులు దృష్టిలో పెట్టుకొని దీన్ని మీరు ఎలా అంటే ఒక పాజిటివ్గా తీసుకోండి. 2 ఏళ్ళు అయింది, మేమే ముందు 2 ఏళ్ళ పాటు టైం ఇవ్వలేదు, మాట్లాడలేదు. 2 ఇయర్స్ ఇనఫ్ టైం అయితే ఇచ్చాము. మీ యొక్క సమన్వయ లోపం వల్ల ప్రజలు ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. దయచేసి ఇది గుర్తించి పనులు త్వరగా చేయాలని కోరుతున్నాం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
పరిసర ప్రాంత కాలనీ వాసులందరూ కూడా ఈ ధర్నా ప్రోగ్రాంకి ఇంత వర్షంలో కూడా అటెండ్ అయ్యారంటే దాని యొక్క సమస్య యొక్క తీవ్రత ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇంత వర్షంలో వర్షాన్ని లెక్క చేయకుండా ఇంత మంది పాల్గొన్నారంటే మీకు అర్థమవుతుంది. మేము ఈ ఫ్లైఓవర్ సంబంధించి మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. జాప్యానికి కారణం ఏంటి, దాని బాధ్యతలు ఎవరు? అట్లానే సంబంధిత అధికారులందరితో కూడా ఒక కోర్ కమిటీ అంటారా లేదా స్టీరింగ్ కమిటీ అంటారా, ఒకటి కమిటీని ఫామ్ చేయండి. కమిటీని ఫామ్ చేసి బాధ్యతలు అప్పగించండి. వాటర్ వర్క్స్ వాళ్ళ ప్రాబ్లం ఏముంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రాబ్లం ఏముంది, అలానే హెచ్ఎండి వాళ్ళ ప్రాబ్లం ఏముంది, లోకల్ మున్సిపల్ వాళ్ళు ఏం ప్రాబ్లం ఉంది, అన్నిటినీ కూడా ఒక శ్వేతపత్రం ద్వారా రిలీజ్ చేస్తూ డెడ్ లైన్ ఒకటి చెప్పి ఆ డెడ్ లైన్ లోపు కనుక ఈ నిర్మాణాన్ని కంప్లీట్ చేయడానికి త్వరగా మాకు డెడ్ లైన్ని అట్లానే ప్రణాళికను కనుక తెలియజేయనట్లయితే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతం చేసి మీరు ప్రణాళికను రిలీజ్ చేసే వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. 4,000 కోట్ల మరి బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు కావలసిన విధంగా వారి యొక్క ప్రభుత్వం యొక్క సేవలు చేయట్లేదు అనే దానికి ప్రత్యక్షమైనటువంటి మరి నిదర్శనమే ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే 2023 సంవత్సరంలో మరి అట్టహాసంగా ప్రారంభమైనటువంటి ఫ్లైఓవర్ మరి 2 సంవత్సరాలు గతించినప్పటికీ కూడా ఈనాటికి కూడా సరైనటువంటి మరి వేగవంతం ఈ యొక్క నిర్మాణ క్రమంలో లేదనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. యుద్ధ ప్రాతిపదికన చేయవలసినటువంటి మరి నిర్మాణం నడకన ఎందుకు సాగుతుంది అనేది ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి మరి దృష్టి సారించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి దీని నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేసి ప్రజల యొక్క కష్టాలను మరి తీర్చవలసిందిగా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి ప్రజలందరి తరఫున విన్నవించుకుంటున్నాం. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ప్రతిరోజు 38 కిలోమీటర్లు జాతీయ రహదారులను నిర్మిస్తూ సుమారు ఇప్పటి వరకు 55,000 కిలోమీటర్లు. Please do subscribe TG24 TV.